వరంగల్లో కొండ మురళి రాజేసిన రచ్చపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయి అంటున్నారు పీసీసీ అధ్యక్షుడు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అని పరిశీలించిన తర్వాత నిర్ణయం ఉంటుంది అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి దాంతోపాటు మేము పంపినటువంటి అబ్జర్వర్స్కి సూచనలు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిపోర్ట్తో రావాలని 1-2 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. ఇరువైపుల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. నేను అక్కడ డీసీసీ అధ్యక్షులకి వరంగల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. 1-2 రోజుల్లో రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమ మనకు అందుబాటులో ఉన్నారు. హేమ, ఈ ఫిర్యాదులపై ఎవరు విచారణ జరుపుతూ ఉన్నారు? రిపోర్ట్ ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సొంత నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. రీసెంట్ డేస్లో సొంత నాయకులే, అంటే పక్క పార్టీ వాళ్ళు అపోజిషన్స్ మీద దాడి చేయడం వేరు, అధికార పక్షం ప్రతిపక్షం దాడి చేసుకోవడం వేరు, పక్క పార్టీ వాళ్ళతో ఫైట్ చేయడం వేరు, పక్క పార్టీ వాళ్ళ మీద కామెంట్ చేయడం వేరు. కానీ కాంగ్రెస్లో ప్రస్తుతం సొంత పార్టీ నాయకులు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదే హాట్ కామెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రస్తుతం వరంగల్లో హాట్ టాపిక్గా కొండ మురళి కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అటు కొండ మురళి వర్సెస్ కడియం శ్రీహరి లాగా కూడా అక్కడ మొత్తం వాతావరణం మారిపోయింది. ప్రధానంగా వరంగల్లో సీనియర్ నాయకులుగా కొండ మురళితో పాటు కడియం శ్రీహరి, ఇతర నాయకులు కూడా ఉన్నారు. అయితే నిన్న ఒక మీటింగ్లో సడన్గా కొండ సురేఖ హస్బెండ్ కొండ మురళి కొన్ని కామెంట్ చేశారు. నేరుగా అవి కడియం శ్రీహరిని ఉద్దేశించే మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇది పార్టీకి తలనొప్పిగా కూడా మారింది. ప్రధానంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 40 ఏళ్ల నుంచి తను రాజకీయం చేస్తున్నాను, కానీ నిన్న లేదు మొన్న వచ్చి, అంటే పక్క పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళకు ఈరోజు అన్ని పదవులు అందుతున్నాయి. అటు జెడ్పీటీసీలు వాళ్ళే ఉన్నారు, ఎంపీటీసీలు వాళ్ళే ఉన్నారు, నామినేటెడ్ పదవులు వాళ్ళకే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్న తనకు ఏమీ లేదు. సేమ్ టైం పైసలు కూడా వాళ్ళే సంపాదించుకుంటూ ఉన్నారు. ఈరోజు 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నప్పటికీ కూడా తన పరిస్థితి ఒకేలా ఉంది. కానీ పక్క పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం ఈరోజు చాలా బాగుపడింది అంటూ కూడా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ పైన వరంగల్ అటు రచ్చ స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా పక్క పార్టీ వాళ్ళ పైన కామెంట్స్. ఇప్పుడు వరంగల్లో ఎవరైతే కొండ మురళి వ్యాఖ్యలతో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారో, బాధ కలిగించిందని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు, నాయన్ ఇంట్లో సమావేశమయ్యారు. యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నామని చెప్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ప్రకటించడానికి అక్కడ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు కదా, ఆ విషయాన్ని టీపీసీసీ ఏమైనా సీరియస్గా తీసుకుంటూ ఉందా? అసలు సయోధ్య కుదర్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉందా, లేదంటే రిపోర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారా? ఖచ్చితంగా ఇందాక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కొండ మురళి చేసినటువంటి కామెంట్స్ తన దృష్టికి వచ్చాయని, సేమ్ టైం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా భిన్నాభిప్రాయాలు తెలిపారని, దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుందని, కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి ఎంటైర్ రిపోర్ట్ తీసుకొని, అంటే ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చింది ఇరు వర్గాలు, అంటే అటు కొండ మురళి కానివ్వండి, అటు ఆపోజిట్ నాయని అండ్ శ్రీహరి టీం దానికి సంబంధించినటువంటి వర్గం కానివ్వండి, ఇరుగురు ఇచ్చినటువంటి ఒపీనియన్ తీసుకుంటూ ఉన్నాము. దీనిపైన చర్చ జరుపుతాము. అండ్ మోరోవర్ ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ దృష్టికి కూడా దీన్ని పంపించాము. సో ఎంటైర్గా అక్కడ క్లియర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము. ఒకసారి మీనాక్షి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో కూడా చర్చలు జరుపుతామని అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ప్రస్తుతం కొండ మురళి పైన అటు వరంగల్లో చాలా రోజుల నుంచి విభేదాలు ఉన్నాయి. కొండ మురళితో మాకు సహకరించట్లేదు అనే ఫిర్యాదులు ఉన్నాయి. కానీ ఇంతవరకు రావడానికి కారణం ఏంటి? దీన్ని ముందుగానే టీపీసీసీ ఎందుకు పరిష్కరించలేకపోయింది?
ఎస్, ముందుగా కూడా అనేక సార్లు ఈ విషయం అటు హైకమాండ్ దృష్టికి, రాష్ట్ర నాయకుల దృష్టికి వచ్చింది. ప్రధానంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం మీనాక్షి నటరాజన్ నిర్వహించినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున వరంగల్ నేతలంతా వచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏంటో కూడా వివరించారు. పెద్ద ఎత్తున అటు కొండ మురళి టీం ఒకవైపు, మరొక వైపు కడియం శ్రీహరి నాయని వాళ్ళకి సంబంధించినటువంటి ఒక టీం, 2 వర్గాలకు సంబంధించినటువంటి టీం కూడా వచ్చి పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా మీనాక్షి నటరాజన్ అందరూ కలిసి పని చేసుకుంటూ పోవాలి, అటు పార్టీ ప్రభుత్వం అనే ఏది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలుసుకుంటూ పోవాలి. మోరోవర్ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నేతల్ని కూడా కలుపుకుంటూ పోవాలి. అప్పుడే మరింత బలంగా పార్టీ ఉంటుంది, మరింత బలంగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి అంటూ కూడా చెప్పుకొచ్చినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ ఒకవైపు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు, అందరినీ కలుపుకుంటూ పోవాలి అని భావిస్తున్నారు. పార్టీని సేమ్ టైం ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోతూ ఎక్కడైతే కొత్త పాత నేతల పంచాయతీ ఉందో అక్కడ కూడా అక్కడ మొత్తం అక్కడ చర్చలు జరిపి మొత్తం చక్కబెట్టే పనిలో ఒకవైపు మీనాక్షి నటరాజన్ ఉంటే, మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. నిన్న కొండ మురళి కామెంట్ చేయడం, ఈరోజు నాయని ఇంట్లో నేతలందరూ భేటీ అవ్వడం, దీనిపైన ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ దృష్టికి తీసుకొని రావడం, దీనిపైన ఆల్రెడీ విచారణ జరపడం, నెక్స్ట్ దీనిపైన ఏ విధంగా యాక్షన్ అంటే ఇంతవరకు జిల్లా నేతలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదో, ఒకరికొకరు ఇలా మీడియా ముందుకు వచ్చి లేదంటే బహిరంగంగా తిట్టుకుంటూ ఉంటే, విమర్శలు చేసుకుంటూ ఉంటే ఇది పార్టీకి నష్టం. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉంటే టీపీసీసీకి వచ్చి చెప్పుకోండి, పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పుకోండి, గాంధీ భవన్కి వచ్చి చెప్పండి తప్ప ఇలా విమర్శలు చేయొద్దు అనే ఆదేశాలు ఏమి జారీ చేయలేదా? కేవలం రిపోర్ట్ కోసం మాత్రమే చూస్తున్నారా? ఇప్పటికే అనేక సార్లు మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి పెట్టినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో దాదాపు 12 విభాగాలకు సంబంధించినటువంటి పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినటువంటి సమయంలోనే మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి, నియోజకవర్గంలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానివ్వండి, అటు ముఖ్యమంత్రితో కానివ్వండి, మంత్రులతో కానివ్వండి, ఎమ్మెల్యేలతో కానివ్వండి, ఎవరితో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా అవి తన దృష్టికి తీసుకొని రావాలని, ఒకవేళ తన దగ్గర కూడా పరిష్కారం దొరకకపోతే నేరుగా తానే హైకమాండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాను, కానీ ఎవరు బయట మాట్లాడొద్దు, బహిరంగంగా మాట్లాడొద్దు, ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేయొద్దు, పార్టీ లైన్ దాటి బిహేవ్ చేసిన ప్రతి ఒక్కరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా పార్టీ లైన్ దాటినటువంటి తీన్మార్ మల్లన్న కానివ్వండి, ఇతర నేతలపైన కూడా పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుల తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఏకంగా తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. సేమ్ టైం రీసెంట్గా పార్టీ లైన్ దాటి బిహేవ్ చేసినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సునీత పైన కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కాస్త కుదుటి పట్టినటువంటి, అంటే ఇప్పుడు కొండ మురళికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన బహిరంగంగానే మాట్లాడారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ని తీసుకున్న నేతలను వెనక్కి వెళ్ళిపోండి అని కొండ మురళి చెప్తున్నారు. పరకాల నియోజకవర్గం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎవరు ప్రకాష్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు, తన కుమార్తె అక్కడ నుంచి వచ్చేసుకుంటారని ఇప్పుడు చెబుతున్నారు. సో ఇవన్నీ కూడా వరంగల్ కాంగ్రెస్లో పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా, లేదంటే జస్ట్ కమిటీ రిపోర్ట్ వస్తుందని కొంత తాత్సారం చేసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా మీరన్నట్టుగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, మరి పిలిచి వార్నింగ్ ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అసలు ఏడాదిన్నర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి, మోరోవర్ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి మంచి ఏంటి, ఇదంతా చెప్పుకుంటూ పోవాలి. నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆయా నియోజకవర్గం నుంచి స్థానిక ఎన్నికల్లో మంచి అవుట్పుట్ ఇవ్వాలి అంటూ ఒకవైపు ఇటు హైకమాండ్ కానివ్వండి, సీనియర్ నేతలు కానివ్వండి ఒకవైపు కృషి చేస్తుంటే, మరొక వైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా ఇంటర్నల్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు ఈ విధంగా కామెంట్ చేసుకోవడం, తర్వాత మీటింగ్స్ని పెట్టుకోవడం నేరుగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కానివ్వండి, పర్కాల్ ఎమ్మెల్యే
ఎవరైతే పక్క పార్టీ నుంచి వచ్చారో వాళ్ళని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే స్వాగతం పలికి కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. అంటే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి వాళ్ళపైన వ్యతిరేకంగా ఈరోజు కొండా మురళి కామెంట్ చేయడాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా తప్పుపడుతున్నారు. ఈ విధంగా కామెంట్ చేయకూడదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇందాక టీపీసీసీ అయితే తన దృష్టికి కానీ ఇప్పటికే వరంగల్లో ఉంటే మేమైనా ఉండాలి లేదంటే కొండా కుటుంబం అయినా ఉండాలి అంటూ కాంగ్రెస్ నేతలే డిమాండ్ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది కాబట్టి ఎలా చక్కదిద్దే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ఇప్పటికైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు కొండా మురళితో పాటు ఆపోజిషన్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కామెంట్స్ వింటూ ఉన్నారు. సేమ్ టైం అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. దీనిపైన ఇప్పటికే ఒక రిపోర్ట్ని కూడా తయారు చేయాలంటూ క్రమశిక్షణ కమిటీకి కోరినట్టుగా తెలుస్తోంది. సో చూడాలి మరి మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన ఎలా రియాక్ట్ అవబోతున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటే ఒక మంత్రి భర్తగా ఉన్నారు, తన వైఫ్ కూడా రాష్ట్రంలో కీలక పదవిలో ఉన్నారు, ఒక శాఖకు మంత్రిగా ఉన్నారు. అలాంటి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి కొండా మురళి ఏ విధంగా కామెంట్ చేస్తారు అని దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. నిజంగా ఇప్పటికీ ఇంత జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే ఉన్నారా కొండా ఫ్యామిలీ? ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి అనే మాటలు ఇప్పటికీ సమర్థించుకుంటూనే ఉన్నారా? ఇప్పటికైతే కొండా మురళి దీనిపైన ఎలాంటి కామెంట్ చేయలేదు. అటు కొండా మురళి ఫ్యామిలీ కూడా దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. సో చూడాలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. కొండా మురళి ఫ్యామిలీని పిలిచి మాట్లాడి వార్నింగ్ ఇస్తారా, లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా, అసలు ఏం జరగబోతోంది నెక్స్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సింది. ఇప్పటివరకు అయితే మహేష్ కుమార్ గౌడ్ కేవలం తన దగ్గరికి కొండా మురళి కామెంట్స్ వచ్చాయని ఇరు వర్గాలు వచ్చి తమ గోడును చెప్పుకున్నారని దీనిపైన పరిశీలిస్తున్నాము. అటు క్రమశిక్షణ కమిటీతో మాట్లాడతాం. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లు రవి ఉన్నారు. సేమ్ టైం అంటే మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేబీ ఇదే మొదటి ఇష్యూ అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఎలా తీసుకోబోతున్నారు నిర్ణయం, క్రమశిక్షణ కమిటీ ఎలా పనిచేయబోతోంది? ఎందుకంటే ఈ రోజు కొండా మురళి కామెంట్ చేశారని వదిలేస్తే రేపు ఇంకొకరు చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా అక్కడ వరంగల్ సీనియర్ నేతలుగా ఉన్నారు. సేమ్ టైం సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ విధంగా మాట్లాడితే పక్క పార్టీ వాళ్ళకి ఒక ఆయుధాలుగా మారుతాయి. సో ఎలా చూడబోతున్నారు? స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏడాదిన్నర అయినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సొంత పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి కొండా మురళి కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? దీనిపైన కొండా మురళి ఫ్యామిలీ దిగొచ్చి తాము తప్పు చేశామని ఏమైనా ఆన్సర్ చెప్తారా, లేదంటే టీపీసీసీ వార్నింగ్ ఇస్తారా, షోకేజ్ నోటీసులు జారీ చేస్తారా, నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మాత్రం అంత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చేతిలో ఉందనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, కొండా మురళి వరంగల్లో చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్లో కాక రేపుతున్నాయి. ఉంటే కొండా మురళి కుటుంబం ఉండాలి లేదంటే మేమైనా ఉండాలి అంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నాయని ఇంట్లో సమావేశమయ్యారు. కొండా మురళి అంటూ ఉన్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు వెళ్ళిపోవాలి అంటూ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కూడా కొండా మురళి చేశారు. దీంతో అలిగిన కాంగ్రెస్ నేతలు తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ నాయని ఇంట్లో సమావేశమయ్యారు. ఉంటే మేమైనా ఉండాలి లేదా కొండా ఫ్యామిలీ అయినా ఉండాలి అని. టీపీసీసీ అధ్యక్షుడు కూడా మాట్లాడారు. దీనిపై కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నారు.